లార్డ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుని అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10-14 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆహాజు దేవుని వలన ఒక సూచన అడుగుచున్నాడు. అయితే ఆహాజు నేను దేవుణ్ణి అడగను అని అంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సూచన అనగా జరగబోయేటువంటి దాన్ని ముందుగానే తెలుసుకోవడం. ఆనాడు ప్రవక్తల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే ప్రవక్తను రప్పించి ప్రవక్త అక్కడ బలి అర్పించి ఆ బలి అర్పించినప్పుడు దేవుడు ఆ సువాసనను స్వీకరించి మరి ఆ రోజుల్లో ఆ ప్రజలకు శుభవార్త కానీ లేకపోతే జరగబోయేటువంటి వాటిని తెలియచేసేవాడు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులలో మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి ఒక ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే కనుక కన్యక గర్భవతి అవుతుంది. ఇది ఎంతవరకు మరి సాధ్యం అనేటువంటిది మనం చూసినట్లయితే కన్యక గర్భవతి అవుతుందా అని ఎంతోమంది దీని కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు కన్య గర్భాన జన్మించాలని తన ప్రణాళికలో ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల పూర్వము రాయించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇదే ప్రవచనాన్ని మనం చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూసినట్లయితే అక్కడ నెరవేర్పు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియను దేవుని యొక్క దూత దర్శించి మరియ గర్భాన మరి లోకరక్షకుడు జన్మించబోతున్నటువంటి సందేశాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఒక కుమారుని కంటుంది. అతను తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడని ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాకుండా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థము. ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుడు మనుషులతో కూడా ఉండడానికి లోకానికి వస్తున్నాడు. దేవుడు మనుషులతో నివసించడానికి లోకానికి వస్తున్నాడు. దేవుని సహాయం లేకుండా మనుషులు లోకంలో జీవించలేరు అని ప్రభువు మరి మనందరితో కలిసి ఉండడానికి లోకానికి వస్తున్నాడు. ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో మనం చూస్తే కనుక ఆదికాండం 21వ అధ్యాయం 28వ వచనంలో అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, మరి నీవు చేయి పనులన్నింటిలో కూడా నేను ఆశీర్వదిస్తానని ఆనాడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇస్సాకుతో కూడా ఈ దేశంలో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ఇస్సాకును దేవుడు బలపరిచాడు. అలా యాకోబు కూడా మనం చూస్తే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తానని యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే యేసేపుతో కూడా దేవుడు ఆ యొక్క తన సహాయము అందించినట్టుగా మనం చూస్తాం. కనుక యేసేపు మరి ఆ యొక్క పొతిఫర్ ఇంటికి అమ్మివేయబడినప్పుడు మరి దేవుని యొక్క కృప మరి యేసేపుకు తోడైనట్టుగా మనం చూస్తాం. యేసేపు ఆ ఇంటిలో అడుగుపెట్టిన మొదలుకొని దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. ప్రియమైన వాళ్ళారు, ఇలా మనం గమనించినట్లయితే ఆనాడు దేవుడు తన ప్రజలతో మరి మమేకమై నడిచిన దేవుడు కనిపించకుండా మరి ఆ కనిపించకుండా ఉన్న దేవుడు ఈ యొక్క మరి క్రొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మరియతో మాట్లాడుతున్న, మరియా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మరియమ్మ గర్భాన్న జన్మించాడు. ప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటంటే నిన్ను నన్ను ఈ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయన సన్నిధి మనతో కూడా ఉండడానికి, మనల్ని నడిపించడానికి, మన బలహీనతల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు ఈరోజు మనకు తోడై ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదని మనము ధైర్యంతో ముందుకు నడవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఇమ్మానుయేలును దేవుడు మనకు తోడని అర్థమని ప్రభువా జ్ఞాపకం చేసావు నాయన. ఈరోజు నాయన మా అవసరతల్లో, మా పనులలో నాయన, మా బలహీనతల్లో, మా కష్టాల్లో
మాకు తోడుగా ఉండే దేవానికి వందనాలు ప్రభువా. నాయనా నిన్ను విడువను ఎడబాయనని ఆనాడు ప్రభువా నీ జనాంగమును నీ ప్రజలను నడిపించిన దేవానికి వందనాలు. ఈరోజు నాయన మాతో కూడా ఉండి నీ కృపలతో బలపరచండి. ఇమ్మానుయేలు దేవుడుగా ప్రభువా ఈ క్రిస్మస్ దినాలలో నాయన మీరు మాతో కూడా ఉండి మా కుటుంబాన్ని నడిపించి మన సకల సమృద్ధిని మాకు అనుగ్రహించమని ప్రభువా ఇదిగో తన తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆస్వాదించి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.